ఏంటి భయ ఇతను ఎలా మాట్లాడుతున్నాడు? అసలు అతను ఏం మాట్లాడు ఒకసారి చూసేయండి భయ. మ్యారేజ్ హ్యాస్ దాంట్లో ఒక పవిత్రమైన విషయం ఉన్నప్పుడు నాకు తెలిసి డైవర్స్ కూడా అంతే పవిత్రం. ఇది మాట్లాడింది. పెళ్లి ఎంత పవిత్రమో విడాకులు కూడా అంత పవిత్రమని ఆయన అంటున్నాడు. సో అది నేనైతే తీవ్రంగా రాంగ్ అని ఖండిస్తున్నాను. నేను చెప్తున్నాను బికాస్ ఎందుకంటే పెళ్లి అయ్యేటప్పుడు 100 మందిని పిలుస్తాం. అరే మా కొడుకు పెళ్లి, అరే మా కూతురు పెళ్లి, రాను రోజు భోజనాలు చేయండి రోజు వచ్చేయండి రోజు అని. కానీ అది విడాకులు అయితే మాత్రం పిలుస్తాం భయ్య. మా కూతురు మా కొడుకు విడాకులు తీసుకుంటారు, రాండి రాండి అని పిలుస్తాము. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో భార్య భర్తల మధ్య సెట్ కాబట్టి విడాకులు తీసుకుంటారు, వాళ్ళ పర్సనల్ థింగ్, తప్పేం లేదు. కానీ విడాకులు తీసుకున్న తర్వాత నేను విడాకులు తీసుకున్నాను, మేము విడాకులు తీసుకున్నామని మళ్ళీ ఇంటర్వ్యూలు పెట్టి చెప్పుకోవడం ఎందుకు? మళ్ళీ దాన్ని సమర్థించుకుంటా వీళ్ళ పెద్దలు ఇలా చెప్పడం ఎందుకు అవసరమా? మీరు తీసుకున్న మీ పర్సనల్ థింగ్స్ తప్పేమో వి రెస్పెక్ట్. బట్ బయటకు వచ్చి సోషల్ మీడియాలో ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తే వీళ్ళకున్న ఫాలోవర్స్ లో చాలా మంది గొడవతో ఉండే వాళ్ళు ఉంటారు. ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఎవరెవరైనా తీసుకున్నారు ఎంత ఇబ్బంది అవుతుంది. ఒక ఫ్యామిలీ కాదు 2 ఫ్యామిలీ బాధపడతాయి డైవర్స్ అనేసరికి. అబ్బాయి సైడ్ అమ్మాయి సైడ్ విడిపోయినప్పుడు అమ్మాయికి అబ్బాయికి బాగా ఉండొచ్చు కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఏదో మచ్చ ఉండిపోతుంది భయ్య. సో ఇలాంటి స్టేట్మెంట్ దయచేసి సోషల్ మీడియాలో ఇవ్వద్దండి.